హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతోని ఉన్నారు. ఏపీ రాజకీయాల గురించి సార్తోని మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. జగన్ గారి మాటలకు ధిక్కరించి పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు ఎంపీల గురించి ఏమంటారు సార్? మీ అభిప్రాయం ఏంటిది? సహజం. ఆయన సీట్ ఇవ్వకపోతే వీళ్ళు మారుతున్నారు, సీట్ ఇస్తే కంటెస్ట్ చేస్తారు. కొంతమంది ఏంటి ఓడిపోతాము అనేది ఎటు ముందే తెలిసిపోయింది కాబట్టి పారిపోతున్నారు. ఇక్కడ ఈ పారిపోవటం అనే దానికి రకరకాల కారణాలు. ఒకటి, రాబోయేది ఓటమి కాబట్టి ఇంకా మనం డబ్బులు పెట్టడం దండగా, పోటీ చేయటం దండగా, టికెట్ ఇవ్వకపోతే మరీ మంచిది అనేటటువంటి ఆలోచన ఒకటి. రెండవది ఏంటి, అతను సీట్ ఇవ్వకపోవటం వల్ల మారుతున్నారు, అది స్వార్థం. ఈ ఏదైనా సరే మారటం అనేది మాత్రం పార్టీకి హాని కలిగిస్తుంది, పార్టీకి గండి కొడుతుంది. మార్పులు చేర్పులు ఎలా ఉండాలంటే ఏదో ఒక సింగిల్ నంబర్లో ఎవరో కొంతమంది అసంతృప్తులు మారితే అది వేరు. ఇంత పెద్ద ఎత్తున మార్పులకు గనక శ్రీకారం చుడితే దగ్గర దగ్గర 90 మందిని మార్చేస్తాను అంటే నీ మీద వ్యతిరేకతని ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతగా చూపించి వాళ్ళని బలి చేద్దామనుకుంటే ప్రజలు ఇందాక మనం అనుకున్నాం కదా, వాళ్ళు కళ్ళు కప్పే ప్రయత్నం, వాళ్ళు మన కళ్ళు కప్పుతారు. అవన్నీ నడిచేది కాదు, బూమ్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఆయన ఇప్పటికీ 4 లిస్టులు వదిలాడు, 5వ లిస్టో ఏదో ఉంది, ఇప్పుడు ఇవాళ రేపో అంటున్నారు. ఈ 4 లిస్టులలో ఒక 60 మందిని మార్పులు చేర్పులు చేశారు. దాంట్లో 40 మంది ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్, వీకర్ సెక్షన్స్. వీకర్ సెక్షన్స్లోనే ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు ఇవాళ ఎలీజా, అర్దర్, జొన్నలగడ్డ పద్మావతి, నిన్న లేటెస్ట్గా ఎవరో ఆదిమూలం, అందరూ ఒకటే మాట అంటున్నారు. ఏంటి? దళితుల్ని బలి తీస్తున్నారు. అసలు మమ్మల్ని ఎందుకు ఏమన్నా పని చేయనిచ్చారా? ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా నాకేమైనా స్వేచ్ఛ ఉందా నియోజకవర్గంలో? మీరు చెప్పిన వాళ్ళకే మైనింగ్ లీజులు ఇచ్చాం, మీరు చెప్పిన వాళ్ళకే వర్కులు ఇచ్చాం. వ్యతిరేకత మీ మీద ఉంటుంది కానీ మా మీద ఎందుకు ఉంటుంది అని మనం వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు వింటున్నాం. వెళుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ని బ్లేమ్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం కనపడుతోంది. ఈ ముసలాన్ని విరుగుడుగా ఆయన ఏం చేస్తున్నాడు? మనం ఫైర్ ఉంటుంది, ఫారెస్ట్లో అగ్ని పుడితే కౌంటర్ ఫైర్ వదులుతారు. అంటే ఏంటి? ఆ అగ్ని ఇటువైపు దహనం కాకుండా కౌంటర్ ఫైర్ కనుక వదిలితే 2 అగ్నులు కలిసినప్పుడు నీకు అక్కడికి ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఫైర్ అవ్వదని ఆ ఎత్తుగడ వేశాడు జగన్మోహన్ రెడ్డి. తగలబడటం ఖాయం. ఏది ఎంత మేర తగలబడుతుందనేది, అడవి ఎలా తగలబడిందో పార్టీ కూడా అలాగే తగలబడుతుందన్నమాట. కాకపోతే నిప్పు పెట్టుకుంటుంది యజమాని. యజమాని తన పంటకు తానే నిప్పు పెట్టుకున్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ మార్పులు చేర్పులు. ఓకే.